గిదేంది ఎప్పుడు లేంది బాపు ఫోన్ చేస్తాడు కొత్తగా, ఏమై ఉంటుందో. బాపు మంచిగున్నావా బిడ్డ? నేను మంచిగానే ఉన్నా బాపు, నువ్వెందుకు ఫోన్ చేసినావో చెప్పు. గదేంది బిడ్డ గట్లండవు? నా మీద కోపం పోలేదు అల్లునికి? ఇంకా నువ్వన్న మాటలు నేనే మర్చిపోలే బాపు, ఇంకా ఆయన ఎట్లా మర్చిపోతాడు? ఆయన ఊళ్ళకి వేయండు, అత్తాండు కావచ్చు. నీ మాటలు వింటే కోప్పడతాడు. నువ్వు ఇంకోసారి ఫోన్ చేయకు బాపు. అది కాదు బిడ్డ, నేను చెప్పేది ఒక్కసారి అమ్మని అడిగినా అని చెప్పు బాపు. గీ మొగళ్ళు లొల్లి పెట్టుకునుడేందో ఆడోళ్ళకి తిప్పలేందో. అందుకే అంటారు పైసా ఎంతటోన్నైనా దుష్మన్ చేత్తదని. దుష్మన్ చేత్తదిరా, గందుకే దోస్తుగాళ్ళ దగ్గర అప్పు చేయద్దు, దోస్తుగాళ్ళకు అప్పియద్దు. కదేందన్నా వడ్డీ పైసలు తీసుకుంటావు కదా? ఎక్కడిత్తన్నావురా? నువ్విచ్చే వడ్డీ పైసలు నా బర్రె గడ్డి కూడా సరిపోతలేవు. పొద్దునత్తే మా పట్టీలు అంటావు, మా పట్టీలత్తే చీకటి పడ్డానికి అంటావు. పైసల కోసం ఊకే నీటికత్తే నీ పెన్లం నా మీద అనుమానం పడుతుంది. ఏంది అనిల్, పోరుడు ఈ ఊరే కదా, ఊరిడిచిపోతలేడు కదా, నిమ్మలంగా ఇస్తారా? అవునా? ఆ పైసలేదో నువ్వే ఇచ్చి వాడిచ్చినప్పుడు తీసుకో నిమ్మలంగా. నీ అసంటోడే పెద్ద మనిషి అని పంచాయతీ వెళ్తే బర్రె నాకు పెండ నీకన్నాడట. నువ్విచ్చే మిత్తి పైసలకే దిక్కులేదు, ఇంకో దాంట్లో బత్తి పెడతానవా? అరే అచ్చే నెల వరకు పైసలు మొత్తం కట్టలేదనుకో, ఇంట్లో సామాన్లన్నీ తీసి బయటేసి ఇల్లుకు తాళం పెడతా. ఓ పెద్ద మనిషి, నీకు కూడా పైసలు కట్టలేదనుకో, ఇద్దరికి ఒకటే తాళం. సరే అన్న, వీని దగ్గర అప్పు తీసుకునే బదులు మన చెప్పుకొని మనం కొట్టుకున్నది బెటర్. ఏంది అనిలు, పొద్దుపూట నడుచుకుంటూ పోతాను, ఏంది కథ? ఉరుక్కుంటా పోతే మోసత్తదని నిమ్మలంగా నడుచుకుంటా పోతానా. మొసరాకుంటే ఏమవుతుందిరా? చిన్నప్పుడు సకినప్ప లెక్క సన్నగా ఉంటేవి, ఇప్పుడు ఊతప్ప లెక్క ఇంత తుబ్బుతివి. ఇంకా మొసరాకుంటే ఇంకేమవుతుంది? నువ్వు మాత్రం తక్కువనారా? చిన్నప్పుడు పూల కుండి లెక్క ముద్దుగుండటోనివి, ఇప్పుడు చెత్త కుండి లెక్క చెండాలంగా కాలే. మరి పంచులేసే ముందు ఎవరి మీద ఎత్తనవో చూసుకొనేయాలే. ఏతుల పోయి కోతలు కోసినావనుకో మూతి మీద వాత పెడతారు బిడ్డ, ఏమనుకుంటున్నావా? జరగా. అరే వీ నోట్లే నోరు పెట్టే బదులు పిచ్చి కుక్క నోట్లే కాలు పెట్టింది నయం రా. సరే పారా పోదాం. అనిలు కనిపిస్తలో ఎడిపోతానవే? బడికి పోతానా. బడికా? ఇప్పుడేం బడి? చేతబడి. చేతబడా? గదేం బడే? కనిపించకుండా మాయమైపోదామని. గదేంది? మరి చెట్టంత మనిషిని ఎదురుగా నిలబడితే కనబడతలేవని కారడ్డం ఎట్లా ఆడతావే నువ్వు? మాట్లాడనీకి మాట లేకపోతే ఏది పడితే అది మాట్లాడద్దు. నువ్వు గిట్లా అంటావు అని తెలిసి నీతో మాట్లాడినా చూసినావా? మాది మేము మలిసి పెట్టుకోవాలి. ఏంటిది? నాలుగే. మీరు మలిసి పెట్టుకుంటారో కొలిసి పెట్టుకుంటారో మీకే తెలవాలి. ఏ కొలుసుకుంటా కూర్చోండి. ఊళ్ళో పలకరిష్టోళ్ళ కంటే పరస్కలాటోళ్ళు ఎక్కువ ఉన్నారు పో. పిల్ల ఉన్నావా? అలసిపోయి వచ్చిన మోగానికి ఇన్ని మంచినీళ్ళలో షాయి ఇచ్చేది ఉన్నదా లేదా? అయిందా ఊరు తిరుగుడు? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నా చిన్నప్పటి కాంచెలు చూస్తానా, ఊరెన్నడన్నా తిరిగిందానే? మనమే ఊరు చుట్టూ తిరగాలి. ఈ చమత్కారం మాటలకే పక్కపొంటి పోర్షన్ కిరాయికి ఇద్దామంటే ఎవడు 6 నెలలు కూడా ఉంటలేడు. నీ పోరు వల్లేక. పక్క పొంటున్నోళ్ళతోటి 4 ముచ్చట్లు మంచి మాట్లాడతాం. ఆదివారం మధ్య గింత కూర అడుగుతాం.
గదానికే ఇల్లు కాల్ చేసిపోతురా ఎవడన్నా అలిగిపోకపోతే నువ్వేనా ఇంటలు నువ్వేనా కూర్చుని తినబెడతారా నీకు? హా? మరి నాకు ఇల్లు కిరాయి కట్టకుండా దావతులు చేసుకుంటే నాకు మండదానే? పైసామే పరమాత్మ అంటారు. పైసకి ఇల్లు ఇయ్యనోని చూస్తే నాకు బీపీ రేగుతుంది. నీకు బాగానే బీపీ రేగుతత్తి. ఫస్ట్ దీనికే బాగా బీపీలు ఎత్తనట్టున్నది. ఎప్పుడు మారుతుందో ఏమో ఇది. అనిలన్నా, ఓ అనిలన్నా. ఎవరు? నేనే అన్నా, విజయ్ని. తమ్మి విజయ్, అంత మంచేనా? మంచి అన్నా. దా ఏం సంగతి గిట్లొచ్చినావు? ఏం లేదన్నా, నీకు ఇయ్యాల్సిన పైసలున్నాయి కదా, తీసుకొచ్చిన. అవునా? ఇగో తమ్మి, ఇవి ఉంచుకో. ఇదేందన్నా, నా పైసలు నాకే ఇస్తాను? ఏం లేదు తమ్మి, ఈ 7 వర్షాలు బాగా పడి పంట నష్టం బాగా అయింది కదా, ఈసారి వడ్డీ పైసలు అద్దులే. గదేందన్నా, మిత్తి పైసలు తీసుకోకపోతే నువ్వు లాస్ అవుతావు కదనే. అరే, నేను వడ్డీ పైసలు తీసుకున్నాను అనుకో, ఇంట్లోకెట్లెలా తీస్తావు? పోరగన్ల ఫీజులేం కడతావు? అందుకే ఉండని తమ్మి, మన లెక్కలు తర్వాత చూసుకుందాం. మరి గదేందన్నా, ఊళ్ళకు పైసలు వసూలు చేయడానికి వచ్చినప్పుడు మంత్రాలు చేసే మల్లిగాన్ లెక్క గుర్కాయించి చూస్తావు? అరే తమ్మి, ఊళ్ళే మనం గట్టిగుండాలరా. మెత్తగున్నాం అనుకో ప్రతి ఒక్కడు ఒత్తి చూడాలనుకుంటాడు. అందుకే గడ్డపాల లెక్క గట్టిగుండాలి. సరే అన్నా, బాపుని బస్టాండ్ కడిదించాలి. నేను వస్తా అన్నా. మంచిది తమ్మి. ఏమే, ఈ పైసలు ఇంట్లో పెట్టుపో. ఇదేందయ్యా, ఒకడు అల్లమేంది ఒకడు బెల్లమేంది? పైసల కాడ అందరూ సమానమే అంటావు కదా. అవసరానికి అప్పు చేస్తోనికి ఏతులకు అప్పు చేస్తోనికి చాలా తేడా ఉంటదే. ఎవ్వరి లెక్క వానికి మెయింటైన్ చేయాలి. ఇవైతే నువ్వు ఇంట్లో పెట్టుకో. మంచినీళ్ళు ఎవడిస్తాడే? మీ అయ్యా? మర్చిపోయినా. ఏందయ్యా, అల్లుడిని పండుగకు తీసుకొచ్చి నువ్వు మందు తాగొస్తే ఏమనుకుంటాడు చెప్పు? ఏందే అనుకునేది? అల్లుడేమన్నా తాగేటోడా పీకేటోడా? పండుగ పూట కూడా పప్పు తిని అల్లుడు లెక్క ఇంట్లో పండుకుంటారా? అట్లాంటప్పుడు పండక్కి రమ్మని మమ్మల్ని ఎందుకు పిలిచినావు బాపు? అల్లుడేమన్నా చిన్నోడు అనుకుంటాను వానే. పండుగకి ఇతనన్నా కట్నం పైసల కోసం వచ్చిండు, అట్టిగానే వచ్చిండు అనుకుంటానవా? పండుగకి ఇతనన్నా కట్నం కోసం వచ్చిండు. చూడు మామా, నువ్విచ్చే కట్నం కోసమో నువ్వు చేసే మర్యాద కోసమో నీ ఇంటికి రాలే. నీ మర్యాద ఏందో నా పెళ్లిళ్ళే చూసినా. నీ బిడ్డ నారాజు కావద్దని నాకు ఇష్టం లేకపోయినా పండుగకి నీ ఇంటికి వచ్చిన. అయినా తాగి తాళాల వంటనే పండుగ అన్న సంగతి నాకు తెలియదు మామా. మా అవ్వయ్య నన్ను అట్లా పెంచలే. ఏయ్, జరిగిన మర్యాద చాలు, పోదాంపా నాడు. వద్దు బిడ్డ, కొద్దిగా ఆగుండ్రి, నా మాట వినుండ్రి. మీ మామ తాగిన మత్తులో ఏదో ఏదో మాట్లాడుతాడు. సాయంత్రం వరకు రిమ్మ దిగిపోతుంది, అప్పుడు మాట్లాడదాం బిడ్డ. సాయంత్రం దిగిన రిమ్మ పొద్దునెక్కదని గ్యారెంటీ ఏమున్నది అత్తమ్మ? ఏయ్, పోదాంపా నాడు. ఆమ్లెట్ అయిపోయా. అల్లుని గుడ్డు కూడా నాకే ఆమ్లెట్ అయిపో. బాగున్నామ్మా. ఏయ్, అన్నం వేసినావానే? ఊళ్ళే పోవాలి. మర్చిపోయిన చుట్టాన్ని మళ్ళా గుర్తు చేసుడేంది? అవసరం లేదు, పొమ్మను. అల్లుడు,
మేము మర్చిపోయినా నువ్వు మర్చిపోలే కదా. అవును బిడ్డ, అల్లుడు ఉత్త పైసల మనిషి అనుకుని అపార్థం చేసుకున్నా. బంగారావు అంటే అల్లుడిని బిడ్డని మన్మడిని దూరం చేసుకున్నా. గారంజితోని అవ్వ మంచాలో పడితే నరసాయమ్మ దగ్గర పైసలు అడకొచ్చి పానం బాగు చేయించిన. గా పైసలు నరసాయమ్మకు తిరిగిద్దామని పోతే ఈ పైసలు ఇచ్చింది మీ అల్లుడే అని చెప్పిండు. బంగారావు అంటే అల్లుడిని అపార్థం చేసుకున్నా. అంటే ఆ రోజు నువ్వు తాగి ఉన్నావు కాబట్టి నా మొగుడు చెడ్డోన్ లెక్క కనిపించిండు, ఈ రోజు నీకు పైసలు ఇచ్చిండు కాబట్టి మంచోన్ లెక్క కనబడతాడా? గట్ల కాదు బిడ్డ, ఊళ్ళో అందరు అల్లుళ్ళు మామూలు కూర్చొని తాగుతాండే నాకు కూడా నా అల్లుతో కూర్చొని సంబరంగా తాగాలనిపించేది. కానీ ఆ తాగుడే పెద్ద రోగం అని చాలా ఆలస్యంగా తెలిసింది అల్లుడు. తప్పైంది అల్లుడు, క్షమించాలడు. లే మామా లే. నన్ను క్షమించాలడు. చూడు మామా, పైసకిచ్చే విలువ పైసకియాలే, మనిషికిచ్చే విలువ మనిషికియాలి. పైసకు మనిషికి ఎప్పుడు ముడిపెట్టద్దు మామ. సరేలే మామ, అవన్నీ వదిలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు. అరే ఎవరి పిల్లగాడు? అరే ఏం చూస్తున్నావు మామ, నీ మనవాడు. అరే బుడ్డాడు, పెద్దగానే నువ్వు బుడ్డాడు. తాత ఇక అమ్మమ్మ. సరేనే, నేను ఊళ్ళేదాకా పోయేస్తా, మీ నాయనళ్ళకి ఏం కావాలో చూడు. ఇప్పుడేటు? అరే గట్లంటవేందే, రాక రాక మా మామ వచ్చిండు, మర్యాద చేయద్దా? ఇప్పుడు గవ్వన్నెందుకు అల్లుడా? అరే మామా, నీ లెక్క నీకుంటే నా లెక్క నాకుంటది. పిల్లనిచ్చిన మామకు మర్యాద చేయకపోతే ఎట్లా? సరే నీ ఇష్టం అల్లుడా. సరేనే, జర నేను ఊళ్ళేదాకా పోయేస్తా. ఇంకేందే, చెప్పినా కదా ఊళ్ళేదాకా పోయేస్తా. నువ్వెంత మంచోనివయ్యా, మా ఆయన బంగారం. మరి నేను మంచోని అనిపించుకున్నా, నువ్వు మంచిదాన్ని అనిపించుకోవా? అంటే చెప్తిగరా. చే